జనసూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీహార్కి వస్తే స్థానికులు కర్రలతో అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ వస్తే స్థానికులు అడ్డుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడారని, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించాలని పీకే అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ బీహార్ రాజకీయాల్లో ఏం చేస్తున్నారో, ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని పీకే డిమాండ్ చేశారు. లేకపోతే బీహార్ గ్రామాలలో, పట్టణాలలో స్థానికులు ఆయన్ను కర్రలతో తరిమి కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ ప్రచారానికి రేవంత్ ను ఆహ్వానించడం పీకే ఆగ్రహానికి కారణమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పీకే వ్యాఖ్యల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బీహారీ ప్రజల భద్రతపై కొంతమంది బీహార్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. एमके स्टालिन और रेवंत रेड्डी आए हैं कल और परसों। इन लोगों ने बिहार के लोगों को तमिलनाडु में मारा है। रेवंत रेड्डी ने कहा, सीएम है, कहता है कैमरे पर कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना, और तमिलनाडु में बिहार के बच्चों को मारा गया। अब वही एमके स्टालिन आकर बिहार में वोट मांग रहे हैं। तो मैं बिहार के युवाओं से, यहाँ के लोगों से आग्रह करना चाहता हूँ कि इनका पूरा बायकाट होना चाहिए। ये लोग तमिलनाडु में, कर्नाटक में, हरियाणा में बिहार के बच्चों को मार रहे हैं और यहाँ आकर वोट मांगता है, इसको एकदम बहिष्कार होना चाहिए। జనసూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీహార్కి వస్తే స్థానికులు కర్రలతో అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ వస్తే స్థానికులు అడ్డుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడారని, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించాలని పీకే అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, పీకే సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే గత నెల 25వ తారీఖున రాహుల్ గాంధీకి సంబంధించి ఓడ్ చోరీ అధికార యాత్రలో పాల్గొన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డితో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సాధారణంగా బీహార్ ప్రజలు వాళ్ళ యొక్క నేచర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎలాంటి తప్పు లేదని చెప్పేసి ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ దాన్ని జనసూరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జనసూరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పైన రేవంత్ రెడ్డి కామెంట్ కూడా చేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ తన పార్టీని స్థాపించడం కోసం, పార్టీని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ నుంచి నిధులు పొందుతున్నారు, ఆర్థికంగా సహాయం కూడా పొందుతున్నారు. సో దానిలో ఆ నేపథ్యంలోనే ఆయన నాపై ఇలాంటి వ్యాఖ్యలేంటి కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సిడబ్ల్యూసి సమావేశం అనేది కూడా జరుగుతుంది. సో ఈ సమావేశంలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి పాట్నాకు బయలుదేరి వెళ్లారు. సో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కనుక మళ్ళీ బీహార్ వస్తే ఆయనకు కర్రలతోటి దాడితోటి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా గత సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రస్తుతం కనుక్కున్న విషయం బట్టి చూసినట్లయితే ఎలాంటి నిరసన కానీ లేకపోతే
అలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏవి కూడా చోటు చేసుకోలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం సమాచారం కూడా అందుతుంది. సో గతంలో ప్రశాంత్ కిషోర్ ఏదైతే కామెంట్ చేసిన నేపథ్యంలో వాటన్నింటినీ కనుక దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డికి అక్కడ సెక్యూరిటీ అనేది కూడా పెంచడం కూడా జరిగింది. సెక్యూరిటీ అనేది కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు అనేది కూడా చేయలేదు. కానీ ఇటు ఒక పొలిటికల్ పార్టీ ఒక డైరెక్షన్ లో ఆయన పనిచేస్తున్నాడు. దానిలో భాగంగానే తన పైన ఇలాంటి కామెంట్స్ అనేవి కూడా చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. తను బీహార్ ప్రజలను కానీ బీహార్ యొక్క వర్క్ నేచర్ కానీ కించపరిచే విధంగా ఎలాంటి కామెంట్స్ అనేవి కూడా చేయలేదు. కానీ దాన్ని రాజకీయ పరంగా చిత్రీకరించి దానిపైన లబ్ధి పొందే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.